అందరికీ షాలోమ్ ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. నేను వీడియో మీరు చూశారు. సో క్రిస్మస్ అంత సంతోషాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ చాలా మంది విన్నారు అండ్ మంచి కమెంట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్ నుంచి. క్రిస్మస్ మనం జరుపుకుంటున్నాం, క్రిస్మస్ మనం చేస్తున్నాం, లేక ఆ సీజన్ మనం ఉన్నాం. ఒక మాట మీకు కొన్ని టిప్స్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. సో క్రిస్మస్ సెలబ్రేషన్ లో క్రీస్తుని మర్చిపోవద్దు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేస్తాను. ఒకరోజు ఒక మంచి ఫ్యామిలీ, ఉన్నతమైన కుటుంబము, వాళ్ళకు ఒక లేక ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టగానే వాళ్ళ ఫ్రెండ్స్ ని, రిలేటివ్స్ ని, ఆఫీస్ మెంబర్స్ ని అందరినీ పిలిచారు ఫంక్షన్ కి. చాలా మంది ఇంటికి వచ్చారు. సో ఆ బాబు చిన్న తొట్టులో బాబు ఉన్నాడు, చక్కగా పడుకొని ఉన్నాడు. అందరు వస్తున్నారు, గిఫ్ట్స్ ఇచ్చేస్తున్నారు, అందరు గిఫ్ట్స్ ఇస్తున్నారు, అందరు కంగ్రాట్స్ చెప్తున్నారు. సో ఇంకా ఫాదర్ అండ్ మదర్ ఏంటంటే వచ్చిన గెస్ట్ ని రిసీవ్ చేసుకొని వాళ్ళ భోజనాలు పెట్టడం కానీ వాళ్ళని అందరిని చూసుకుంటున్నారు. ఆఫ్టర్ 1 hour తర్వాత వాళ్ళ మమ్మీ డాడీకి ఏం ఆలోచన వచ్చిందంటే, వేర్ ఇస్ అవర్ సన్, అది మన కొడుకు ఎక్కడ ఉన్నాడు అనేసి వెతకడం ప్రారంభించారు. ఆ హాల్ అంతా కూడా ఏమైందంటే, ఇంకా అబ్బాయి ఎక్కడ అంటే వచ్చింది అబ్బాయి కోసం, అబ్బాయి యొక్క సందర్భమే వచ్చారు, అందరు కూడా బర్త్డే వచ్చారు, కానీ అబ్బాయిని మర్చిపోయారు. అందరు వెతకడం ప్రారంభిస్తుంటే తెలుసా, చివరికి అబ్బాయి ఆ గిఫ్ట్స్ మధ్యలో ఉండిపోయి ఆ చిన్నవాడు చనిపోయాడు. వాళ్ళు ఆలోచించండి, సెలబ్రేషన్ చేసిందే అబ్బాయికి జన్మించాలని, అందరిని ఇన్వైట్ చేసిందే వాళ్ళకున్న కొడుకు పుట్టాడు, జన్మించాడనేసి, ఆ మంచి పార్టీ, ఆ మంచి భోజనం ఏర్పాటు చేసిందే వాని కోసము, కానీ వాణ్ణి మర్చిపోయాడు. ఈ ఎగ్జాంపుల్ మీరు గుర్తు పెట్టుకోండి. ఈరోజు మన జీవితాల్లో కూడా సెలబ్రేటింగ్ క్రిస్మస్. ఓ వావ్, సెలబ్రేట్ చేస్తున్నాం, ఆనందిస్తున్నాం, తిరుగుతున్నాం, ఫ్రెండ్స్ తో మార్నింగ్ లేవగానే గ్రీటింగ్ షేర్ చేసుకుంటున్నాం, ఫ్యామిలీ మెంబర్స్ కలుస్తున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ రిమెంబర్ వన్ థింగ్, నువ్వు ఏది మర్చిపోతున్నావు ఆలోచించిన ఒకసారి. లోక రక్షకుడినే మర్చిపోయి నీ క్రిస్మస్ జరుపుకుంటున్నావు. ద రీజనే మర్చిపోతున్నావు. ద సీజన్ ఈస్ ఫర్ ద రీజన్. ఓకే, ఈ సీజన్ ఒక రీజన్ తో ఉంది, గుర్తుపెట్టుకోండి. మనం మర్చిపోతున్నాం. యేసుక్రీస్తు నా కోసం జన్మించాడు, నా పాప కోసం జన్మించాడు యేసయ్య, అదిగో లోకరక్షకుడు నా కోసం వచ్చాడని యేసుక్రీస్తునే మర్చిపోయి నువ్వు ఎన్ని సందర్భాలలో క్రిస్మస్ చేసినా, ఎన్ని సందర్భాలుగా నువ్వు ఎన్ని హడావిడి చేసినా, నేను చెప్తున్నాను, దట్ ఇస్ జీరో. ఆ క్రిస్మస్ పండుగనే కాదు, గుర్తుపెట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఒక్క మాట బైబిల్ చూస్తుంటే, దేవుణ్ణి ఆరాధించడానికి కోసం జ్ఞానులు వచ్చారు, గొల్లలు వచ్చారు. ఎందుకంటే యేసుక్రీస్తు జన్మించారని ఆ శుభవార్త వినగానే వారు వచ్చి వాళ్ళ కానుకలు సమర్పించి దేవుని ఆరాధించారు. ఈరోజు చాలా మంది క్రిస్మస్ జరుపుకున్నాం, కానీ చిన్న చిన్న పొరపాటు మనం చేస్తున్నాం. ఈరోజు ఇంటికి సున్నాలు వేసుకుంటూ ఉండిపోతూ, ఇంటిని డెకరేట్ చేసుకుంటూ ఆనందిస్తూ, ఎందుకు నేను చేస్తున్నానా అనే సబ్జెక్ట్ మర్చిపోతున్నాను. షాపింగ్ చేస్తూ అనేక సార్లు షాపులు తిరుగుతూ, ఆ బట్టలు ఈ బట్టలు నేను ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలనేసి ఎన్నో ప్లాన్స్ కలిగి ఉండి దేవుని మర్చిపోతున్నాం. ఆడవాళ్ళు ఎన్నో పిండి వంటలు చేయాలనేసి, రకరకాల వంటలు చేయాలనేసి, అది చేస్తాను ఇది చేస్తాను అనేసి ఎంతో కాంపిటేటివ్ గా నువ్వు మంచి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ద రీజన్ ని మర్చిపోతున్నావు. ఒక సీజన్ లో నువ్వు ఉన్నావు, ఒక చక్కగా ఆనందిస్తున్నా, కానీ ఆ సీజన్ ఎందుకు కొరకో దాన్ని మర్చిపోతున్నాం. ఇప్పుడు చాలా మంది క్రిస్మస్ కోసం మంచి బట్టలు వేసుకోవాలనేసి అప్పులు చేసుకొని బట్టలు వేసుకుంటున్నారు. ఇట్స్ రాంగ్ కదా. దేవుడు నీ హృదయం అప్పగించమని చెప్పాడు. నీ హార్ట్ తో దాన్ని ఆరాధించడం ముఖ్యం, కానీ నువ్వు బట్టలు వేసుకున్న మాత్రాన్ని క్రిస్మస్ కాదు, నువ్వు బట్టలు వేసుకున్న మాత్రాన నువ్వు పండుగ చేసుకున్నది కాదు. కానీ బాగా గుర్తు పెట్టుకోండి, దేవుని ఆరాధించడము, మనసు పూర్వకంగా దేవుని ఘనపరచడం చాలా. అందుకే క్రిస్మస్ అన్న మాట ఉంది. క్రైస్ట్ ప్లస్ మాస్, క్రీస్తు మాస్ అనే ఆరాధన, క్రీస్తుని ఆరాధించడం నిజమైన క్రిస్మస్. గుర్తు పెట్టుకోండి. ఒకవేళ నువ్వు దేవుని ఆరాధిస్తుంటే, నువ్వు దేవుని గణపరుస్తుంటే, దేవుని స్తుతిస్తుంటే, నువ్వు ఎప్పుడు దేవుని ఆరాధించిన, దేవుని గణపరిచిన, యు సెలబ్రేటింగ్ క్రిస్మస్ అని జ్ఞాపకం చేసుకోండి. క్రిస్మస్ సందర్భంగా క్రీస్తుని మర్చిపోకూడదు. క్రిస్మస్ సందర్భంగా పాడు పనులు చేయకూడదు. క్రిస్మస్ సందర్భంగా నువ్వు సినిమాలు తిరగొద్దు. క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ సందర్భంగా పార్టీలని పేర్లు పెట్టుకొని నువ్వు వ్యసనాలు అలవాటు తాగుతూ తిరుగుతూ నీ లైఫ్ ని స్పాయిల్ చేయకూడదు. ఒక సామెత ఉంది కదండి, ఇంటి మీద స్టార్, ఇంట్లో బార్ అని. పైన స్టార్ పెట్టుకుంటే చక్కగా అందరికి తెలిసేలాగా స్టార్ పెట్టి నేను క్రైస్తవం చెప్పుకుంటారు, కానీ ఇంట్లో చూస్తే తాగుతూ స్నేహితులతో సరదాగా టైం స్పెండ్ చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. క్రిస్మస్ చేస్తూ, క్రిస్మస్ గడుపుతూ, క్రిస్మస్ తో ఉంటూ నువ్వు దేన్ని పోగొట్టును ఆలోచించండి. హల్లెలూయా. నేను ఒకటే ఈరోజు ఈ వాక్యం వింటున్నాను, నేను మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, క్రిస్మస్ చేస్తున్న నీవు, క్రిస్మస్ ను ఆనందిస్తున్న నీవు, క్రిస్మస్ అనే పండుగలను ఎంతో ఆచరిస్తున్న నువ్వు దేన్ని మిస్ చేస్తున్నావు, ఎవరిని దూరం పెడుతున్నావు?
దేవునే కదా నువ్వు దూరం పెట్టి నువ్వు ఏదో చాలా ఆశపడుతున్నావు. దేవునే మర్చిపోతాను. ఆ ఫ్యామిలీ ఎలా దాని కొడుకుని మర్చిపోయి అందరిని పిలిచి అందరికీ బాగులు చూసుకుంటున్నారు, కానీ చివరి తన కొడుకునే వాళ్ళు కోల్పోయారు. ఈరోజు వచ్చిన యేసుక్రీస్తు, ఎందుకు యేసుక్రీస్తు నా కోసం వచ్చాడు, ఆ రీజన్ ఎందుకు మర్చిపోయి మనం అన్ని డెకరేషన్స్ హడావిడులు అన్ని చేసుకుంటాం, కానీ ఆ నిజమైన క్రీస్తుని మనం మర్చిపోతున్నాం. దాని బిడ్డారా, బైబిల్లో మనం చూస్తుంటే ఎలిజబెత్ గాని మరియా గాని క్రీస్తు కొరకు ఎంతో తపన పడిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మరియా, షీ గేవ్ బర్త్ టు జీసస్ క్రైస్ట్. తన యవన కాలంలో, తన యవన జీవితంలో ఎంతో చక్కగా ప్రభు కొరకు తను నిలబడి జీవించి గొప్ప సాక్ష్యం పొందుకొని క్రీస్తుని అని ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తను ఏం చేసిందంటే క్రీస్తుని తను మోసింది, క్రీస్తుని తన ముందు తీసుకెళ్ళింది. ఇది మాట గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ అనగానే మనము చేసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు తెలుసుకో విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకు యేసయ్య లోకానికి వచ్చాడు, వాట్ ఈస్ ద రీజన్. యేసు నా కోసం వచ్చాడు, నా పాప కోసం వచ్చాడు, నా కోసం చనిపోయాడు, నా కోసం తిరిగి లేచాడు, తిరిగి నా కోసం రానే ఉన్నాడనేసి నువ్వు ఈ నిజమైన సువార్తను నువ్వు గ్రహిస్తే అది చాలా అద్భుతకరమైనది. ఈరోజు చర్చెస్ లో కూడా మనము ఆనందిస్తూ సరదాగా టైం స్పెండ్ చేస్తూ దేవుని కనపరుస్తున్నాం, ఆనందిస్తున్నాం, కానీ ఆ క్రిస్మస్ ని మనం మర్చిపోతున్నాం. అన్నిట్లో వీఆర్ గుడ్, అన్ని మనం చేస్తున్నాం, కానీ నిజమైన క్రీస్తుని మనం ఆరాధించలేకపోతున్నాం. యవనస్తులైనా, స్త్రీలైనా, పురుషులైనా, సంఘాలైనా ఒక్కటి జ్ఞాపకం గుర్తు చేసుకోండి. నువ్వు క్రిస్మస్ ఆనందిస్తున్నావు, క్రిస్మస్ లో ఉన్నావు, క్రిస్మస్ ఆనందిస్తున్నావు, క్రిస్మస్ లో ఉన్నావు, క్రిస్మస్ సీజన్ మనం గడుపుతున్నాం, కానీ నువ్వు గడుపుతున్నావు కాబట్టి గుర్తుపెట్టుకో, క్రీస్తుని ఆరాధించే వారికి ఉండాలని నేను మనసారా నేను కోరుకుంటున్నాను. ఏమైనా హల్లెలూయా. అదే కాకుండా ఒకసారి మనము ఈ వాక్యభాగం చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయము 28 నేను చదువుతాను చూడండి. ఆ దూత లోనికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడే ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాట బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దూత, మరియా, భయపడుతున్నావు, దేవుని వల్ల నువ్వు కృప పొందుతీవి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడి సర్వోన్నతుని కుమారుడును, ప్రభువైన దేవుడు ఆయనకు తండ్రి దావీదు సింహాసనం ఆయన ఇచ్చును. అంటే చూడండి, దేవుడు మరియను ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కోసము దేవుడు మరియను ఏర్పాటు చేసుకుని మరియ ద్వారా యేసు ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు మాట గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, దేవుడు నిన్ను ఒక పాత్రగా వాడుకున్నాడు. యు ఆర్ అ వెసల్, గాడ్స్ వెసల్. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ ద్వారా ఆయన గొప్ప కార్యాలు చేయని ఆశపడుతున్నాడు. దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నాడు. దేవుడు నీ ద్వారా ఆయన అద్భుతమైన కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. కానీ మనము చాలా సందర్భాలలో ఏమవుతున్నామంటే మనము వెనుకలు వెళ్ళిపోతున్నాం. కాబట్టి మరిని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రభు నేను ఏర్పాటు చేసుకుంటున్నాడు. గుర్తుపెట్టుకో, యు ఆర్ ఒక గ్రేట్ వెసల్ ఫర్ గాడ్. గుర్తుపెట్టు, నువ్వు ఒక పాత్రగా ఉన్నావు దేవుని సువార్త ప్రకటించే విషయంలో. కానీ మరియా యేసుని మోసింది. ఈ రోజు నీవు నేను సువార్తను మోసేవారిగా ఉండాలి. అనేకులకు ఇంకా యేసుక్రీస్తు తెలియని వారు చాలా మంది ఉన్నారు. యేసు తెలియని వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు నీవు నేను మరియ యేసు మోసినట్టు నీవు నేను సువార్తని మోసేవారిగా ఉండాలని ప్రభువుకి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే సువార్త మోయడంలో ఎంత గొప్ప భాగ్యం చేస్తుంది. దేవుని పనిని, దేవుని రెస్పాన్సిబిలిటీని, దేవుని ప్రేమను మనం ప్రకటించడం అద్భుతమైనది. ఐ మీన్ హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది ఏమవుతుందంటే దేవుని ప్రేమను ప్రకటించలేకపోతున్నారు. వాళ్ళ సొంత సువార్త, సొంత మాటలే ప్రకటిస్తున్నారు, కానీ దేవుడిచ్చే ఆ ప్రేమపూర్వమైన మాటలు వాళ్ళు ప్రకటించలేకపోతున్నారు. ఐ మీన్ హల్లెలూయా. సో ఈ రెండవ శర్మన్న మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మరి ఒక పాత్రగా వాడుకున్నట్టు దేవుడు ఈ కాలంలో, ఈ రోజుల్లో దేవుడు నిన్ను ఒక పాత్రగా వాడుకోబోతున్నాడు. చూడండి, ఎక్కడ ఒక నీ ఆఫీస్లో కావచ్చు, నీ స్కూల్లో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, లేక నువ్వు ఏ చోటున్నా దేవుడిని ఒక పాత్రగా వాడుకుంటాడు. రిమెంబర్, యు ఆర్ గాడ్స్ వెసల్. చూడండి, స్పూన్ ఉంది. మనం స్పూన్ దేనికి, అన్నం తినడానికి స్పూన్ వాడతాం, లేక రైస్ వేయడానికి కోసం ఇంకొక పెద్ద స్పూన్ ఉంటుంది, పప్పు వేయడానికి ఇంకొక గరిట ఉంటుంది. అంటే ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క దానికి యూజ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు అందరూ ఒకలా వాడుకోడు. నువ్వు ఒకరిని చూసి నేను వాళ్ళగా వాడబడతాను అది కాదు. అది యు ఆర్ నాట్ ఇన్ ద సేమ్ పొజిషన్. దేవుడు నేను అలా చేయలేదు. నీకంటే ఒక స్పెషల్ యూనిక్నెస్ ఒకటి ఉంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు నేను ఒక ప్రత్యేకత చేయబోతున్నాడు. అందులో నువ్వు వాడబడతావు. గుర్తుపెట్టుకో, నీకు ఒక ప్రత్యేకత ఉంది. నువ్వు ఆ ప్రత్యేకతలో వాడబడాలి. అంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటాడు. అది జ్ఞాపకం చేసుకోండి. ఆమె హల్లెలూయా. సో ప్లీజ్ మై చర్చ్, ఒకటి మీరు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, దేవుడు మనందరినీ ఒక్కొక్క రీతిగా వాడుకోబోతున్నాడు. సో దేవుడు నిన్ను ఒక యూనిక్ క్రియేట్ చేశాడు. దేవుడు ఎలా చేశాడు, దేవుడి ఉద్దేశం ఏంటిది, ఆయన పర్పస్ ఏంటిదో అర్థం చేసుకొని ప్రభు కొరకు సువార్త మోసేవారిగా ఉండాలని నేను హెచ్చరిస్తున్నాను. ఈ క్రిస్మస్ నువ్వు తీసుకున్న తీర్మానం ఏంటంటే, ప్రభువా మయ్య నిన్ను మోసినట్టు తండ్రి నేను సువార్త మోస్తానయ్యా.
నీ సువార్తను ప్రకటిస్తానయ్యా, నీ వాక్యం నేను ప్రకటిస్తాననేసి, నీ శుభోచన ప్రకటిస్తాను, ఈ గుడ్ న్యూస్ అని చెప్తాను. బికాస్ అంటే ఈ రైట్ టైం, ఈ క్రిస్మస్ సందర్భంగా నీ ఫ్రెండ్స్ నీ మాట వింటారు. ఈ రైట్ టైం, ఈ క్రిస్మస్ సందర్భంగా అనేకులను సువార్త ప్రకటించే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ అవకాశం తీసుకొని దేవుని సువార్తను ప్రకటించడంలో మనం ముందుండాలని ఆశపడుతున్నాను. ఏమైనా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, దేవానికి వందనాలు తండ్రి ప్రభా. మరియా ఏ రీతిగా తండ్రి ప్రభా నేను మోస్తున్నాను తండ్రి. ఈరోజు నన్ను వాక్యం వచ్చిన నీవు తండ్రి ప్రభా, ఈరోజు వాక్యం నుండి ప్రజలు నాన్న తండ్రి ప్రభా, మేమందరం కలిసి నాన్న తండ్రి నీ సువార్తని మోసేవారిగా తండ్రి తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు తెలియజేస్తూ మరొకసారి నాన్న తండ్రి ఈ ఛానల్ని వీక్షిస్తున్న వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ క్రిస్మస్ మా జీవితంలో తండ్రి సంతోషము, సమాధానము, నెమ్మది దయచేస్తారని నమ్ముతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సో మచ్. అదే రీతిగా మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తే దయచేసి షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అందరూ బాబాయ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ షాలోమ్.